కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ హుస్నాబాద్ వరద ఎఫెక్ట్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు పంట నష్టాన్ని ఏరియల్ సర్వేతో పరిశీలించనున్నారు. ముంపు బారిన పడిన సమయ్యనగర్, పోతానగర్, రంగంపేటలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. హన్మకొండ కలెక్టరేట్లో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి వరద ముంపుపై రివ్యూ చేయనున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గినా ఇంకా బురదలోనే ఉన్నాయి కాలనీలు. ఇండ్లలోని బురదను తొలగించుకుంటున్నారు ప్రజలు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ హుస్నాబాద్ వరద ఎఫెక్ట్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టాన్ని ఏరియల్ సర్వేతో పరిశీలించనున్నారు. ముంపు బారిన పడిన సమయ్యనగర్, పోతానగర్, రంగంపేటలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి వరద ముంపుపై రివ్యూ చేయనున్నారు సీఎం. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద తగ్గినా ఇంకా బురదలోనే ఉన్నాయి కాలనీలు. ఇండ్లలోని బురదను తొలగించుకుంటున్నారు ప్రజలు. వరంగల్, హనుమకొండలోని వరద ఎఫెక్ట్ ఏరియాస్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు కలెక్టర్ స్నేహ శబరీష్. గ్రేటర్ మున్సిపల్ సిబ్బంది సహా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్పీడీసీఎల్ అధికారులు రెస్క్యూలో పాల్గొంటున్నట్లు తెలిపారు. గోపాల్పూర్, అమరావతి నగర్, సమయ్యనగర్, టీవీ టవర్ కాలనీ సహా శాంతినగర్లోనే వరద ఎఫెక్ట్ ఉందన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మరిన్ని వివరాలు కలెక్టర్ స్నేహ శబరీష్తో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి గారు మరికొద్దిసేపట్లో వరంగల్ పర్యటనకు రానున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పర్యటించున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు కూడా మనతోటి హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఉన్నారు. ఆమెతో మాట్లాడతారు. మేడం, ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు వస్తారు, ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారు? మనకి యాజ్ పర్ షెడ్యూల్ సీఎం గారి ల్యాండింగ్ మనకి ఏరియల్ సర్వే కంప్లీట్ చేసుకొని 2 PM ఆర్ట్స్ కాలేజ్లో ఉంది. దాని తర్వాత ఒక ఫీల్డ్ విజిట్ ఉంటుంది. 1 or 2 కాలనీస్లో ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ పరిధిలోనే బాగా హైలీ ఎఫెక్ట్ అయిన కాలనీస్లోకి తీసుకువెళ్తున్నాము ఫీల్డ్ విజిట్. దాని తర్వాత ఇక్కడ మనకి కలెక్టరేట్లో 3 o'clock నుంచి మనకి రివ్యూ మీటింగ్ ఉంటుంది. దాదాపు 6 జిల్లాల సమీక్ష జరగబోతుంది. సో ఎన్ని కాలనీస్ ఎఫెక్టెడ్ అయ్యాయి ఈ ఫ్లడ్ తోటి? మనకున్న అంచనా ప్రకారము దాదాపు 17 కాలనీస్ ఎఫెక్ట్ అయ్యాయి. 17 కాలనీస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి మనము శానిటేషన్, మెడికల్ సర్వీసెస్ అన్నీ స్టార్ట్ చేసేసాము. అదేవిధంగా హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ కూడా ఎంత ఇంపాక్ట్ అయింది, ఏమేమి డ్యామేజెస్ అయ్యాయి, అది కూడా ఒక సర్వే ద్వారా చేపడుతున్నాం. సో నిన్నటి నుంచి వాటి వరకు కూడా రిస్క్ ఆపరేషన్స్ అయితే మీరు కంటిన్యూగా వరదల్లోనే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా. కానీ ఎట్లా ఉంది ఆ ప్లేసెస్? నిన్నటికి వాళ్ళకి ఏ విధంగా ఉంది? వరద నుంచి కొంత కోలుకున్నట్టే. అంటే నేను కూడా న్యూస్లో చూశాను, లాస్ట్ 100 yearsలో ఇది 2nd highest రెయిన్ఫాల్ అని చెప్పారు మన జిల్లాకి. సో ఇది అంటే ఒకే రోజు మనకి ఒక సంవత్సరం మొత్తము ఒక 1000-1100 mm రెయిన్ఫాల్ ఉంటే ఒకటే రోజు 8 గంటల్లో మనకి 23 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. దట్ ఈస్ లైక్ 20-21% ఒకటే రోజు మనకి అంత వర్షం పడింది. కాబట్టి ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉంది. ఎస్పెషల్లీ మనకి సిటీ టౌన్ లిమిట్స్లో మాత్రం చాలా ఎక్కువగా కనిపించింది. సో వరంగల్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పడ్డ వర్షం ఎఫెక్ట్ కూడా చాలా ఇక్కడ కనిపించింది అంటున్నారు. చెరువులకు సంబంధించి కావచ్చు అని. అసలు ఎంత ఫ్లో వచ్చింది మేడం? ఎట్లా వచ్చింది ఆ వరదంతా? దానికి సంబంధించి అంటే మనకి మీరు చూస్తే హన్మకొండ టౌన్కి ఇన్ఫ్లోస్ అన్నది కాజీపేట్కి ఇన్ఫ్లోస్ ధర్మసాగర్ నుంచి వస్తాయి. సో ఆ రోజు మనకి 29th రోజు ఏం జరిగింది అంటే హన్మకొండ మండల్లో 30 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ వచ్చింది. కాజీపేట్లో 30 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్, ధర్మసాగర్లో 30 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్. సో మనకి వరంగల్ జిల్లాలో ఈ చైన్ లింక్డ్ ట్యాంక్స్ ఉన్న సిస్టమ్ వల్ల ఒకటి నిండిన తర్వాత ఇంకొకటి రావడం వల్ల దాదాపు ఆల్మోస్ట్ ఇన్ఫ్లోస్ అన్నీ హన్మకొండ టౌన్లోనే కన్వర్జ్ అయ్యేసరికి ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇనండేషన్. అన్ని ప్రాంతాలకైతే సీఎం గారు వెళ్ళలేరు. ఆ సీఎంకు ఏ విధమైనటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎట్లా ఉంది ఫోటో ఎగ్జిబిషన్? ఏమేమి పెడుతున్నారు మేడం? సో అంటే మనకి ఇక్కడ హైలీ ఎఫెక్టెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో హంటర్ రోడ్, తర్వాత మనకి ములుగు రోడ్, ఓకే, అండ్ ఈ ఊర చెరువు తెగిన చోట ఆ ఎఫెక్ట్ అయిన కాలనీస్, ఇవన్నీ మెయిన్గా చూపెట్టాలి అనేది మా ఇంటెన్షన్. అట్ ద సేమ్ టైం భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, ధర్మసాగర్, వేలేర్, హసన్పర్తిలో జరిగిన ప్యాడీ డ్యామేజ్ గురించి కూడా మేము బ్రీఫ్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే ఇది మొత్తం కూడా పూర్తిగా నీళ్ళల్లో ఉంది. అదే ఇప్పుడు ఎట్లా ఉంది, అప్పుడు మీరు నిన్న చూసినప్పుడు ఎట్లా ఉంది ఇదంతా?
ఇది నిన్న మార్నింగ్ తీసిన డ్రోన్ విజువల్స్ అండి. అంటే చాలా వరకు మోకాలు లోతు ఆ పైన కూడా చాలా ఏరియాస్లో ఉన్నాయి మేము వెళ్ళి చూసినప్పటికీ కూడా. ఇప్పుడు దాదాపు రిసీడ్ అయిపోయింది. అంటే నేను చెప్పినట్టు చాలా హెవీ, మనకి వర్షం పడినప్పుడు తెలియని ఇంపాక్ట్ వర్షం తగ్గిపోయాక ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock ఆన్వర్డ్స్ మనకి హెవీ ఇన్ఫ్లోస్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. సో ఇప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద వాటర్ రిసీడ్ అయిపోయింది. ఊర చెరువు బండ్ తెగింది కూడా రీస్టోర్ చేసేసాము. సో అసలు ఇంత రెయిన్ఫాల్ ఉంటుంది అని కానీ లేదా అసలు ఊహించారా ఇంత వరదలు వస్తాయని వరంగల్కి? అసలు అంటే రెడ్ అలర్ట్ వచ్చినది వాస్తవమే, కాకపోతే మనకి 23 సెంటీమీటర్ డిస్ట్రిక్ట్ యావరేజ్ రెయిన్ఫాల్, ఎట్ ది సేమ్ టైం హన్మకొండలో, కాజీపేటలో, ధర్మసాగర్లో ప్రతి మండల్లో 30 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడుతుందని ఇది అంచనా. ఎంత నష్టం జరిగి ఉంటుంది మేడం? సీఎం గారికి ఏ అంశాలు మీరు రివ్యూలో ప్రజెంట్ చేసే అవకాశం ఉంది? ఇది నష్టం అంచనా ఆల్రెడీ జరిగిందండి. ఒకసారి మనము అఫీషియల్ డిస్కషన్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ వివరిస్తాం. ప్రస్తుతం ఇది ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు జరిగాయి. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ పూర్తి చేసుకొని హన్మకొండకు చేరుకుంటారు. అక్కడ ఎఫెక్టెడ్ కాలనీస్కి సంబంధించిన కూడా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ చేయడం కావచ్చు, అదేవిధంగా ముఖ్య అధికారులు మంత్రులతో కూడా ఆయన రివ్యూ సమావేశం అంతా కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాకు కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. వరంగల్ సంబంధించినటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన మరికొద్దిసేపట్లోనే స్టార్ట్ కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ.